అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈసారి ఉగాది పండుగ అయితే వీడియో పెట్టడం లేట్ అయిపోయింది మనకు. ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో చూసేద్దాము. ఇంకా ఇలా చిన్న కుండలో అయితే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనకు పాత వీడియోలో మొత్తం చేసే విధానం అయితే చూపించేసాము. మనకు కుండలల్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, చల్లగా ఉంటుంది. ఇంకా ఈ పాత పద్ధతి అయితే కుండలల్లో చేసుకోవడమే. పెద్ద కుండ ఎక్కువ మంది ఉంటే పెద్ద కుండలల్లో, కొంచెం కావాలనుకుంటే చిన్న కుండలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పూర్ణం కూడా మనకి శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసి మంచిగా మెత్తగా రుద్దేసుకుంటే భక్షాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజైతే కొన్ని పునుగులు కూడా వేసేసాము. మినపప్పులో పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, సాల్ట్ వేసి చేసిన మినపపిండి పునుగులు. కర్రీ అంటే మనకు పెసరపప్పు ఎండాకాలంలో ఎక్కువ వాడడం వల్ల చాలా మంచిది, ఆరోగ్యానికి చలువ చేస్తుంది. ఇంకా ఇలా పెసరపప్పు, దోసకాయ కూడా చలువ చేస్తుంది, నీరు ఉంటుంది కాబట్టి వాడడం వల్ల ఎంతో మంచిది. దోసకాయ పెసరపప్పు, సొరకాయ పెసరపప్పు, సమ్మర్ వచ్చిందంటే దీంతో చాలా ఎంజాయ్ చేయొచ్చు. పండుగ రోజైతే వంటలు ఇలా మనకు రెడీ అయిపోయినాయి. 2-3 రకాల భక్షాలు కానీ పూర్ణాలు కానీ ఇంతకుముందు వీడియోలలో ఉన్నాయి. ఈ వీడియోనైతే లైక్ చేయండి.